speed to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. ఇక్కడ దీని యొక్క చరిత్ర చెప్తారా కొంచెం? ద్రాక్షారామ గురించి తెలుసుకుంటే ఈ ప్రదేశం గురించి తెలుస్తుందండి. ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. దానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి భీమేశ్వర స్వామి ఆలయము, ఈ పక్కనున్న కోనేరుని దక్షగుండము అంటారు. అలాంటి గుండాలు ఈ ఊళ్ళో 12 ఉన్నాయి. దక్షగుండము, మోక్షగుండము, బ్రహ్మగుండము, యమగుండం లాంటి గుండాలు 12 ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము కంటే ముందు దక్షుడు ఈశ్వరుడు కాలం నాటి 5 పురాణ ప్రదేశాలు ఉన్నాయి. 5టిని 5 తీర్థరాజాలుగా పిలువబడుతుంది. ఈ 3 ప్రధాన కారణాల యొక్క విశిష్టతలు ఏంటో మీకు నేను తెలియజేస్తాను. మొట్టమొదటిగా భీమేశ్వర స్వామి ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు, కొన్ని విశిష్టతలు మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. అవేంటంటే, భీమేశ్వర స్వామి ఆలయం త్రిలింగ దేశాలలో ఒకటి. తెలంగాణలోని కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామము 3 ఆలయాల మధ్యలో భూభాగాన్ని త్రిలింగ దేశంగా పిలుస్తారు. అందులో ద్రాక్షారామ ఒకటి. పంచ ఆరామాలుగా పిలువబడే 5 శివాలయాలు ఉన్నాయి. ఒకటి సామర్లకోట, ద్రాక్షారామ, పాలకొల్లు, భీమవరము, అమరావతి.
కుమరారామము, ద్రాక్షారామము, క్షీరారామము, సోమారామము, అమరారామంగా పిలుస్తారు. అందులో భీమేశ్వర స్వామి ఆలయం ఒకటి. అష్టాదశ శక్తిపీఠాలుగా పిలువబడే శక్తిపీఠాలలో 12వ భాగాన్ని, నాభి భాగాన్ని మాణిక్యాముగా కొలుస్తారు. అంటే త్రిలింగ దేశాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా, పంచారామాలలో ఒకటిగాను భీమేశ్వర స్వామి ఆలయము వెలసి. ఈ దక్షుడికి సంబంధించిన దక్షగుండానికి సంబంధించిన విశిష్టతలు ఏంటంటే, ఈ ఊళ్ళో ఉన్న 12 గుండాలు భక్తులు మాఘమాసంలో 4 ఆదివారాలలో ఏదో ఒక ఆదివారం ఈ 12 గుండాల్లో స్నానాలు చేస్తూ ఉంటారు. ఈ 12 గుండాల్లో స్నానం చేయడానికి 1:30 నుంచి 2 గంటలు ఈ ఊళ్ళోనే ఉన్నాయి 12 గుండాలు. కొన్ని కొలను రూపంలో, కొన్ని బావి రూపంలో ఉన్నాయి. ప్రతి చోట ఏదో ఒక ఆలయం కానీ, విగ్రహాలు కానీ ఉండడం జరిగింది. ఇందులో స్నానం చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే, పుష్కర నదిలో స్నానం చేస్తే ఎంత ప్రయోజనమో, ఈ 12 గుండాల్లో మాఘమాసంలో ఏదో ఒక ఆదివారం స్నానం చేస్తే అంత ప్రయోజనం ఉందని మన పెద్దలు చెప్తారు. దక్షుడు యజ్ఞం చేయడము, ఆయన కూతురు సతీదేవి యోగాగ్ని చేత తనువు చాలించిన ప్రదేశము దక్ష అనలద్వయ తీర్థము. రెండవది, హిమవంతుడి కూతురు పార్వతీదేవిగా మళ్ళీ జన్మించి ఈశ్వరుడు కోసం కఠోరమైన తపస్సు చేసి ఆయన మెప్పించి అర్ధభాగాన్ని పొందిన అఖిలేష్ట సంసిద్ధి తీర్థము. మూడవది, అష్ట సోమేశ్వరాలు కాకుండా చంద్రుడు స్వయంగా ఈశ్వరుడు కోసం తపస్సు చేసిన సోమేశ్వర తీర్థము. నాలుగవది, హిమవంతుడి అనే రాజు ఈశ్వరుడు మామగారు ఈశ్వరుడు కోసం తపస్సు చేసిన హైమవతి తీర్థము. ఐదవది, భీమేశ్వర స్వామి ఆలయం పక్కన కోనేరు సప్తగోదావరము. 5 తీర్థరాజములు, 12 గుండములు, 108 శివాలయములు వరిసి దక్షిణ కాశీగా చెప్పబడుతుంది. మనం ఉన్న ప్రదేశంలో దక్షుడు యజ్ఞం చేసినట్టుగా పెద్దలు చెప్తూ వస్తున్నారు. కోనేరులో ఉన్న అమ్మవారిని మొట్టమొదటిగా ఇక్కడ గుడి లేనప్పుడు, ఇక్కడ ఈ షెడ్ కింద ఉన్నప్పుడు ఆమెను పార్వతీదేవిగా అర్చన చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదటిగా దారి కూడా సరిగా లేని టైంలో, ఇవన్నీ ముళ్ళు పొదలు, చెట్లు చేమలు ఉన్న టైంలో విజయనగరం నుంచి ఎవరో సాధువు వచ్చి ముందుగా అమ్మవారిని అర్చన చేస్తూ ఆయన కాలం చేసిన తర్వాత పక్కన ఉన్నది ఆయన సమాధి, పక్కన గోడవతల ఉన్నది ఆయన సమాధి. దేవుని దాక్షాయణి అంటారు, సతీదేవి అంటారు, ఘంటాంబిక అంటారు, పార్వతీదేవిగా కూడా అర్చన చేయడం జరుగుతుంది. క్లుప్తంగా ఇక్కడ విశేషాలు. ఓకే సార్.